జయము 9వ వచనం నుంచి నేను చదువుతాను, కిందకి చదువుతాను, మీరు అడిగినప్పుడు అందిద్దరు చూడండి. హెజ్కేలు గ్రంథం 2:9. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు చాపండు. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును ఆయన అందులో రాయబడి ఉండెను. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చును, నరపుత్రుడా, నీ కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేల్ వద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. హల్లెలూయా. హెజ్కేలు గారితో దేవుడు దర్శనములో మాట్లాడినప్పుడు ఆ దర్శనములో ఆయన చూసింది ఏంటంటే, ఒక గ్రంథం పుచ్చుకుని అక్కడ ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అంట ఆ గ్రంథములో వెలుపల లోపల రాయబడే ఉన్నాయంట విషయాలు, వెలుపట లోపల కూడా రాయబడి ఉన్నాయంట విషయాలు. ఆ గ్రంథముని హెజ్కేలుకి చెప్పింది ఏంటంటే, ఆహారముగా దీనిని తీసుకో. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇచ్చిన గ్రంథాన్ని తినేసేయి. గ్రంథం తినగలమండి? బైబిల్ గ్రంథం తినగలమా? కానీ అక్కడేం చెప్తున్నారు హెజ్కేలుకి? గ్రంథం తినేసేయి అన్నారు. నోటికి ఎట్లా ఉందంట? తేనెలా. అసలు ఒరిజినల్ తేనె దొరుకుతుందండి? దొరికితే వదులుతామండి. మొన్న మా ఫ్రిడ్జ్ లో నెయ్యి ఉంది కదా అనుకున్నా, మా మరదలు పచ్చడేస్తానంటే నెయ్యి ఉంది కానీ పిచ్చి దాన్ని వేసుకోమంటే ఎక్కడుంది బాబా రా చూపిస్తాను. బాటిల్ తీస్తే అది నెయ్యిగా తేనె అంటుంది. ఒరిజినల్ తేనె గడ్డగట్టదు, అది మొత్తం తెల్ల గడ్డగట్టేసి. తేనె మన నోటికి ఎంత తీపిగా ఉంటుంది అంటే దాన్ని ఎవడు స్కిప్ చేయలేడు. అలాంటి తేనెలాగా అతను తింటున్నప్పుడు ఆ గ్రంథం అతనికి కడుపులోకి ఆహారంగా వెళ్ళిందంట. హెజ్కేలు ఒకడికి అనుభవం దక్కింది. ఆ తర్వాత మరలా ఇదే అనుభవం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 10:8 ప్రకటన గ్రంథం. పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పున వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దానిని తీసుకొని తినివేయుము. అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. ఇంకా వాళ్ళ కింద అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. ఎందుకంటే అందులో ఉన్నాయి అన్ని కూడా తీర్పులే కాబట్టి కడుపులో మాత్రం చేదుకుంది, కానీ నోటికి మాత్రం తీపిగా ఉంది. నోటికి తేనె వలె ఉంది. హల్లెలూయా. తేనె అంటే నోరు ఊరుతుందండి, దొరకదు కదా మనకి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ ఇక్కడ కూడా ఆహారంగా దాన్ని తీసుకోవాలి, దాన్ని తినివేసేయాలని చెప్తున్నాడు. నేను అన్నాను, ఈ రాత్రి ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? తేనె తినాలా, గ్రంథాన్ని తినాలా, ఆహారం తినాలా, ఉపవాసాలు ఉన్నాం, ఏంటి గొడవ అని అంటానికి ఏమీ లేదు. ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్ కట్ గా గ్రంథమును తిను అంటున్నాడు. అది దర్శనము, అది భౌతికంగా కాదు, అది వాస్తవ ప్రపంచంలో కాదు. దర్శనంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రంథాన్ని తీసుకుని తిన్నారు. అది తిన్నప్పుడు అనంట నోటికి తీపిగా ఉందంట. రాత్రి నేను చెప్పే విషయం ఏంటి అంటే, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడిన తర్వాత, క్రైస్తవుడిగా జీవించడానికి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత నీకు ఒక గ్రంథం ఇవ్వబడింది. దీనిని నువ్వేం చేయాలంటే తినాలి. ఎందుకు తినాలంటే ఆహారం కొరకే తినాలి. ఆహారం కొరకే తింటామంటే, నేను రోజు ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి లంచ్ ఏదో చేస్తున్నాను కదండి అని అంటే, నేను అన్నాను ఆహారం అనేది దేహము గురించి కాదు ఇక్కడ ప్రభువు మాట్లాడుతుంది.
నువ్వు ఒక మనిషిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవుడు ప్రాణ ఆత్మ దేహముల కలయికగా ఉన్నాడు. దేహము మట్టిలో నుండి వచ్చింది. మనిషిని దేవుడు మట్టిలో నుండి చేశాడు. మనిషి ఈ మట్టిలో నుంచి వచ్చిన దేహానికి కావాల్సిన ఆహారము అవసరాలన్నీ మట్టిలో నుంచే తీయబడుతున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజున బైక్ మీద రావాలంటే పెట్రోల్ కావాలి. ఈ దేహము అక్కడి నుంచి ఇక్కడికి వస్తానికి పెట్రోల్ కావాలి. ఆ పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి, మట్టిలో నుంచే వచ్చింది. ఈ దేహము ఓపిక తెచ్చుకుంటే ఆహారం తినాలి. ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి ఎల్చబడి వస్తుంది. ఈ దేహము ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఫలాలు కావాలి. ఆ ఫలాలు ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే వస్తుంది. ఈ మట్టి దేహానికి కావాల్సింది ఏది కూడా, ప్రతిదీ కూడా మట్టిలో నుంచే వచ్చింది. గమనించాలి. వేసుకునే వస్త్రాలు అది పట్టుపురుగైనా చెట్టు మట్టిలో నుంచి వచ్చినాయి కదా. అన్నీ కూడా చెట్టు మట్టిలో నుంచి మొలిస్తేనే కదా, దానిలో నుంచి పట్టు వస్తేనే కదా మనకి, దానిలో నుంచి కాటన్ వస్తేనే కదా. మనిషి దేహము మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మనిషి దేహానికి కావాల్సిన ప్రతి అవసరము కూడా మట్టిలో నుంచే తీర్చబడుతుంది. కానీ మనిషి ఆత్మ ఏదైతే ఉందో అది మట్టిలో నుంచి రాలా, అది మట్టి నుంచి రాలా. మనిషి లోపల ఉన్న ఆత్మ దేవుని జీవాత్మ. దేవుడు దానిని మనుషులోనికి పంపినప్పుడు, మనుషులోనికి ఊదినప్పుడు అది మనుషులో జీవాత్మ అయింది. ఈ ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఇక్కడ చెబుతున్న ఆ దర్శనంలో చెబుతున్న గ్రంథము అది తేనెగా ఉండటము, ఆహారంగా భుజించమంటాము. అర్థం ఏంట్రా బాబు అని అంటే, నీ దేహానికి కావాల్సింది మొత్తం భూలోకంలో దొరుకుతుంది, కానీ నీ ఆత్మకు కావాల్సింది మాత్రం పరము నుంచి నీకు వచ్చిన ఈ వాక్యమే. నువ్వు ఒకప్పుడు నీ ఆత్మలో అపరాధములతోనూ పాపలతోనూ చచ్చిన వాడుగా ఉంటే, యేసయ్య నీ పాపాల కోసం మరణించి ఆయన తిరిగి జయించిన కారణం చేత నువ్వు నమ్మినందుకు, విశ్వాసం ఉంచినందుకు కృప ద్వారా ఇప్పుడు నీ ఆత్మలో జీవింపచేశాడు. నీకు ఆత్మలో జీవం కలిగిన తర్వాత నేను అంటున్నాను, దేహానికి ఆహారం తీసుకుంటుంది నీవు, నీ ఆత్మకు కూడా ఆహారం తీసుకోవాల్సిందే. ఆత్మకు కూడా ఆహారం తీసుకోవాల్సిందే. చూడండి, ఆ చిన్నది చచ్చిపోయిందని చెప్పని ఆ అధిపతి వచ్చి ఏడ్చినప్పుడు, ఏడ్చినప్పుడు యేసు అక్కడికి వెళ్ళి ఆవిడని బతికించిన తర్వాత ఈ చిన్నదానికి ఆహారం పెట్టండి అన్నాడు. చిన్నదానికి ఏం చేయాలంట? ఆహారం పెట్టండి. నువ్వు ఆత్మీకంగా మరణించి క్రీస్తు పునరుద్ధారణే లేచిన కారణం చేత ఆయన నుంచి విశ్వాసం బట్టి నీ ఆత్మలో ఇప్పుడు కొత్తగా జన్మించో, నీ ఆత్మలో మరలా జన్మించో. క్రీస్తు యొక్క జీవం ద్వారా నీ ఆత్మలో జీవం పొందుకుని ఉన్నావు. నీ ఆత్మ జీవం కలిగి ఉందా? బ్రతికి ఉన్న దానికి ఎప్పుడు ఆహారం కావాలండి. ఆహారం లేకుండా ఏదైనా బ్రతికి ఉండగలదండి? చెట్టుకి నీరు కావాలి, జంతువులకి గడ్డి కావాలి, పక్షులకి గింజలు కావాలి, మనిషి తయారు చేసిన వస్తువులు కూడా కరెంటు కావాలి, బ్యాటరీ లైఫ్ ఇవ్వాలి, లేకపోతే పనిచేస్తాయా? మరి నీ ఆత్మ జీవం పొందుకున్న తర్వాత నీ ఆత్మ జీవంతో ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఆహారం దేవుడు ఇచ్చాడు. అదే పరిశుద్ధ గ్రంథం, అదే ఆయన పరిశుద్ధమైన వాక్యం. హల్లెలూయా. ఇంకా లోతుగా చెప్పాలంటే, ఈ దేహమైనా కానీ ఎంత బలంగా తిన్నా ఒక రోజున క్షీణించిపోద్ది, ఒక రోజున మట్టిలో కలిసిపోద్ది. కానీ నీ ఆత్మను నువ్వు పోషించినా పోషించకపోయినా అది మాత్రం మరణము లేక ప్రభు దగ్గర తీర్పుకి నిలిచిద్దండి. శ్రద్ధగా వినాలి. నీ ఆత్మ గురించి ప్రభు ఈ రాత్రి మాట్లాడుతూ అంటున్నాడు, దీనిని భుజించు, దీనిని భుజించు. ఎలా? అనుదినమో భుజించు, అనుదినమో దీన్ని భుజించు. ఏమండి, ఇంతకుముందు చిన్నప్పుడు ఒక జరిగిన సంఘటన సాక్ష్యంగా చెప్తూ ఉంటే విన్నానన్నమాట. ఆ తల్లి దేవుని వాక్యములో ఉన్న ఆ శక్తి ఎరిగిన తల్లి తన బిడ్డలు బాల్యము నుంచి కూడా దేవుని వాక్యము ఎరిగిన వారుగా, తెలుసుకున్న వారుగా ఉండాలని చెప్పని తనకొక్కగానొక కుమారుడికి నిత్యము ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ పెట్టాలంటే ఖచ్చితంగా కంఠత వాక్యం అప్పు చెప్తేనే పెట్టేదంట. ఖచ్చితంగా కంఠత వాక్యం అప్పు చెప్తేనే పెట్టేదంట. ఒక రోజున ఎగ్జామ్స్ వచ్చినాయంట ఆ పిల్లోడికి. ఎగ్జామ్స్ గురించి చదువుకునే హడావుల్లో ఈ కంఠత వాక్యం చదివి అప్పు చెప్పే విషయం మర్చిపోయి అమ్మాయిలు టిఫిన్ పెట్టన్నాడండి. కొత్తగా నువ్వేంట్రా టిఫిన్ పెట్టమన్నా, కంఠత వాక్యం చెప్పు, రోజు కొత్తది చెప్పాలి, పాతది కాదు అన్నప్పుడు, ఈ రోజుకి నేను చెప్పనులే, వచ్చినాక చెప్తాను,
ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్కి వెళ్ళిపోతానని చెప్తున్నారంటే ఈ రోజుకి నేను టిఫిన్ కూడా పెట్టనులే, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళి వచ్చి నాకు కంటవాక్యం అప్పచెప్పు, అప్పుడే పెడతాను అన్నాడు. వీడికి ఒక్క పూటకి ఎక్స్క్యూజ్ చెప్తే తర్వాత ఏమైపోద్ది? అలవాటు అయిపోద్ది వాడికి. తల్లి వాడు కడుపు మాడినప్పట్లా వాడు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పని కొడుకుకి చెప్పిందంట. ఏమని చెప్పింది? మీరు వారం తిరిగే లోపల ఒక కంటవాక్యం నేర్పించలేకపోతారు, కూర్చొని చెప్తున్నారు ఓ ముక్క, ఇటు నుంచి అందిస్తే అక్కడి నుంచి అందిస్తున్నారు వాళ్ళు. ఒక లైన్ ఒక ముక్క వాక్యం నీ బిడ్డలకు నేర్పించలేకపోతున్నావు అంటే అసలు నీకు దానిలో ఉన్న శక్తి అర్థమైతేనే కదా. ఇది ఒక సాక్ష్యం ఉంది. రీసెంట్గా ఇంకొక దైవజనుడు చెప్పాడు, ఇంకొక తల్లి అంట, ఆ తల్లి అయితే 3 పూట్ల కంటవాక్యం చెప్పమనేదంట. ఏంటి? పగల టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి కూడా 3 పూట్ల చెప్పాల్సిందేనంట. తన కుమారుడు మొన్న ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఆ తల్లి 3 పూట్ల చెప్పమని చూడు, ఆ బిడ్డలలో ఒక బిడ్డేనంట అజ్రయ్య గారు, ఇక్కడ బిషప్ అజ్రయ్య అని గ్రౌండ్ ఉంటుంది చూడండి, ఆ అజ్రయ్య గారు వాళ్ళ తల్లి ఆ బిడ్డల పట్ల అలా చేసిందంట. ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డల హృదయాలలో బాల్యం నుంచి వాక్యం ఉండాలని ప్రయాసపడతారు. ఏమండి, ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఒక 2-3 నెలలకే చిన్నపిల్లల్ని, చంటి పిల్లల్ని వేసుకుని 2-3 నెలలకే చర్చికి వెళ్ళిపోతారంట. వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు చర్చిలో ఉండేవారంట. వాళ్ళని సెపరేట్గా ఒక హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి లైట్ మ్యూజిక్ తో వాక్యాన్ని మ్యూజికల్ గా వారికి వినిపిస్తారంట చిన్నపిల్లలకి. వాడికి ఏమర్థమైనా అర్థం కాకపోయినా వాడికి బాల్యం నుంచి వాడి చెవులలో వాక్యమే ఉండాలని చెప్పని వాడికి వాక్యం నేర్పిస్తారంట. కుదురు చెప్పండి. మొన్న దైవజనుడు చెప్తున్నాడు, అక్కడున్న దైవ బోధకుల్ని అడిగారంట, మీ దేశంలో యవనస్తులు ఏదైనా తప్పు చేస్తే, లవ్ అని కానీ సెక్స్ అని కానీ పొరపాట్లు చేస్తే ఎలాగనంటే, మా దేశంలో 100లో ఒక్కడు కూడా ఇటువంటి తప్పులు చేయరు అన్నారు. ఎట్లా చేయరు? ఎట్లా చేయకుండా ఉన్నారు అని అంటే, వాళ్ళకి బాల్యం నుంచి దేవుని వాక్యం నేర్పిస్తాం, బాల్యం నుంచి నేర్పిస్తాం, సామాజిక కట్టడి నేర్పిస్తాం, దైవిక భయం నేర్పిస్తాం. వాళ్ళు బాల్యం నుంచి వాక్యం కండత పట్టేసి ఉంటారు. మా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఇలాంటి పిచ్చి తప్పులు ఏవి కూడా మా బిడ్డలో పొరపాటును చేయరు. అసలు జరుగుతాయా అని అడుగుతున్నారంట. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇజ్రాయేలులకి నాటికి నేటికి కొందరు హృదయాల్లో వాక్యం పట్ల ఉన్న తీవ్రత అలాంటిది. ఈ రోజున మనము అబ్రహాము సంతానం కాకపోయినా కృప కలిగిన దేవుడు మన పితరులకు లేని భాగ్యాన్ని మనకి ఇచ్చినా, మన చేతిలో రక్తాలు చిందించి ప్రాణాలు కోల్పోయి తర్జుమా చేయబడిన బైబిల్ గ్రంథం మన చేతిలో పెట్టబడినా దీన్ని బూజపడతనకని వదిలేస్తాం తప్ప రోజుకు ఒక్కసారి ఒక్క అధ్యాయం అన్నా చదివే వాళ్ళు ఉంటే నేను అన్నాను, ఈ పాటకు నువ్వు నీ భక్తి ఎలాంటి స్థాయిలో ఉండేదో, నీ భక్తి ఏ స్థితిలో ఉండేదో చూడండి. యాకోబు 1:21 అన్నాడు. యాకోబు 1:21 అన్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఇవి బయటికి అక్షరాలే గాని ఎవరు ప్రార్థించి దీనిలో ఉన్న అక్షరం వెనుక ఉన్న ఆత్మను పట్టుకుంటారో, అక్షరం వెనుక ఉన్న దేవుని మనసును పట్టుకుంటారో వారు ఎలాంటి వారుగా మారుతారంటే, ఆ శక్తి కలిగిన వాక్యం పట్టుకున్న వారు శక్తి కలిగిన వారుగానే మారుతారు. ఈ వాక్యంలో శక్తి ఉందండి, ఈ వాక్యంలో శక్తి ఉంది. దీనికి ఎలాంటి శక్తి ఉందంటే, ఎవరన్నా మనసు పెట్టి విన్నప్పుడు వారి జీవితాన్ని వారి ముందు పెట్టింది, వారి పాపాన్ని వారి ముందు పెట్టింది, వారి భవిష్యత్తు గురించిన భయాన్ని వారి ముందు ఈ బైబిల్ గ్రంథం పెట్టింది. మీరు వింటున్నారా? బైబిల్ గ్రంథం పెట్టింది. ఒక్క మాటతో నా జీవితంలో నేను అనుకున్న గమ్యాన్ని వదిలేసేసి దేవుని మార్గంలోకి వచ్చేసి ఒక్క మాటతో. ఒక్క మాట ఏంటి? నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? ఒక్క మాటతో. ఒక్కొక్క మాట హృదయంలోకి వెళ్ళినప్పుడు, వాక్యము హృదయంలోకి వెళ్తున్నప్పుడు ఏమండి, కీళ్ళని మూలుగులని కండరాలు చీల్చుకుంటూ వెళ్ళిపోతూ నరాల్లో అంతరంగంలో ప్రతి ఒక్క పాపాన్ని కూడా బయటకు తెచ్చేస్తుందంట. ఈ వాక్యం ఎంత శక్తి కలిగిందంటే స్టోర్టపురం అనే ఊరిని సువార్తపురంగా మార్చేసింది. అంత శక్తి కలిగింది వాక్యం. ఒకప్పుడు స్టోర్టపురం అంటే అంత బంగే,
ఇప్పుడు అదే అష్టవట్టపురం సువార్తపురంగా మార్చబడింది. ఎలా మార్చబడింది? శక్తి కలిగిన వాక్యం. ఇది ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం. దేహానికి రక్షణ ఎవరైనా ఇవ్వచ్చు, ఏమండి? దేహాన్ని మందులు కాపాడొచ్చు, పోలీసులు కాపాడొచ్చు, ఇంకేదైనా ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. కానీ నీ ఆత్మను రక్షించగలిగిన సాధనం భూలోకంలో ఏదీ లేదు. ఈ వాక్యము నీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగినది. ఇంత శక్తి కలిగిన వాక్యానికి నువ్విచ్చే విలువేంటి నీ జీవితంలో? ఇంత అమూల్యమైన మాటలకి, ఇంత విలువైన మాటలకి ఏమండి నువ్విచ్చే ఆ విలువేంటి? ఈ బైబిల్ గ్రంథం మారుస్తానికి హెబ్రీ గ్రీక్ లో ఉన్న బైబిల్ని మిగతా భాషలో తర్జుమా చేయడానికి జీవితాలు కోల్పోయారండి భక్తులు. జీవితాలు కోల్పోయారు. నీ జీవితం అంతా కష్టపడి ఒక 50 లక్షలు తెచ్చి నీ బిడ్డలకి ఇచ్చావు అనుకో, ఆ బిడ్డలు సంవత్సరం ఎదుగులోపు వాటిని ఊదేశారు అనుకో, నీకు ఎలాగుంటది? పోన్లే నాన్న. జీవితకాల ప్రయాస ఒక సంవత్సరంలో ఊదేస్తే నీకు ఎట్లాగుంటది? పోన్లే నాన్న అంటారు. ఎవరన్నా అంటారు పోన్లేనంటారు? తమ ప్రాణాలు రక్తములు ధారపోసి ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతుల్లోకి తేవడానికి ఎందరో త్యాగం చేశారు. వాళ్ళు కోరుకునేది ఏంటి? మాకు లేని అవకాశం మీకు దక్కాలి, మీరు చదవాలి, మీరు భాగ్యవంతులు అవ్వాలి, మీరు ప్రభువు కోసం నిలబడాలి, మీరు రక్షించబడాలి, మరికొందరికి అందించాలి. ఏమండి? సరైన భక్తుడైతే సంవత్సరానికి ఒకసారి బైబిల్ లేపెత్తాడు, సరైన భక్తి కలిగినోడైతే. లేదు నాకు చదువులు అంత పట్టలేదు, అంత గ్రహించగలిగిన వాడిని కాదనంటే 2-3 సంవత్సరాల కన్నా ఒకసారి బైబిల్ కంప్లీట్ చేసి ఆ బైబిల్ మార్చకపోతే దేవుని వాక్యం పట్ల తగిన శ్రద్ధ, తగిన ఆసక్తి కలిగిన వ్యక్తివి కాదు. చూడండి, పేతురు పత్రిక పక్కన ఉంటది, 1:22 నుంచి కింద చదివి పట్టండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. దేని నుంచి పుట్టింపబడిన వారు? 1:22 అమ్మా, వినాలి చెప్పినప్పుడు శ్రద్ధగా. 1:22 క్షయబీజం నుండి కాదంట, అక్షయ బీజమైన దేవుని వాక్యం మూలంగా పుట్టింపబడ్డారు. తర్వాత నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. ఒకరినొకరితో ఎలా ఉండాలంట? హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. చూడండి 24 వచ్చిన సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతియు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ. ప్రతి మనిషి ఎట్లా ఉన్నాడంటండి లోకంలో? నువ్వు ఎలాంటి వ్యక్తి అంట తెలుసా? గడ్డి పువ్వును పోలివాడు. మనిషి జీవితం ఎంతదండి? గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఏమైపోద్ది? గడ్డి ఎండిపోద్ది. పువ్వు ఏమైపోద్ది? వాడిపోద్ది, రాలిపోద్ది. ఈ మనిషి గడ్డి ఎలాగైతే ఎదిగి ఒక పువ్వుని చిగురిచ్చిద్దో, మనిషి కూడా బాల్యం నుంచి ఎదిగి అదంతా కూడా ఆ కాలం తెలియదండి. ఆ కాలము తెలియదు. ఇలా పెరుగుతారు, అలా అందగాళ్ళు అవుతారు, బలవంతులు అవుతారు, అడవేసుకు వస్తారు, ఏదో ఒకటి సాధిస్తారు, మళ్ళీ మెల్లగా తగ్గిపోతారు, ఎండిపోతారు, వాడిపోతారు, చచ్చిపోతారు. కానీ అక్కడ అన్నాడు, మనిషి గడ్డిలాగా ఎదిగి ఎండి వాడిపోతాడు, కానీ వాక్యం, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచింది. నువ్వు ఇవాళ చదువుతున్నావు ఈ వాక్యాన్ని ప్రభు 3500 సంవత్సరాల క్రితం నుంచి కూడా రాపించుకుంటూ వస్తున్నాడు. తరాలు పోయినాయి, తరాలు మారినాయి, రాజ్యాలు మారినాయి, దేశాలు విభజించబడ్డాయి, రాష్ట్రాలు విభజించబడ్డాయి, క్యాలెండర్లు మారినాయి, ఎన్నో మారినాయి. ఆ రోజుకి రోజుకి వాక్యం మారిందా? నీ తండ్రులకైనా తాతలకైనా ఇదే, నీ మనవాళ్ళకైనా రాబోయే ముని మనవాళ్ళకైనా ఇదే వాక్యం. ఈ దేహము బయటకు వస్తుంది మట్టిలో నుంచి, మళ్ళా మట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ వాక్యం ఎప్పుడు నిలిచిద్దే? ఆ వాక్యమును భుజించి ఆ వాక్యముతో నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే
నీ ఆత్మ కూడా నిరంతరం ప్రభుతో నిలిచింది. వాక్యం నీలో ఉంటే, వాక్యం నిరంతరం భుజించే వ్యక్తిగా, ఆహారంగా తీసుకునే వ్యక్తిగా, శ్రద్ధ కలిగి పఠించే వ్యక్తిగా, విన్నదాన్ని విడిచిపెట్టకుండా పాటించే వ్యక్తిగా ఉంటే, నీ దేహం మట్టిలో కలిసిపోయినా నీ వాక్యం, నీ అంతరంగంలో ఉన్న వాక్యం, నీ ఆత్మలో ఇమర్చబడిన వాక్యము నీ ఆత్మను కూడా సజీవంగా నిలిపి అది రాబోయే యుగంలో ప్రభుతో నిన్ను నిలిపిద్దండి. మాటలు మీకు అర్థమవుతున్నాయా? చాలా మంది ఏం కోరుకుంటున్నారు? దేని కొరకు ప్రభు దగ్గరకు వస్తున్నారు? ఏం కొరకు ప్రభు దగ్గరకు వస్తున్నారు? చూడండి, ఇంకా ఇది ఇక్కడ అవ్వలేదు కానీ ఏలు ఇక్కడ పెట్టండి. ఏలు ఇక్కడ పెట్టి యోహాను సువార్తకు ఒకసారి రండి. 6వ అధ్యాయమును 25వ వచనం చదవండి. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చిందని కదా. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి ఎందుకు వెతుకుతున్నారంట? మీకు అర్థమైందండి వాక్యం? ఇంతకు ముందు ఆ కొండ దగ్గర కోటానికి వెళ్తే 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత 3వ రోజు ఆఖరిలో ఆయన ఏం చేసి పంపించాడనంటే, అక్కడ ఏమీ లేకపోయినా ఉన్న 5 రొట్టెలు 2 చేపలతో వారికి ఆహారం పెట్టాడే. వీళ్ళంట ఇంత గొప్ప అద్భుతం చేశాడు. ఆ సూచన చూసినాక ఈయన మెస్సయ్య కాదా అని చెప్పని ఆ సూచనను పట్టుకుని ఆయన చేసినవి చెప్పినవి చూపిస్తున్నవి సూచనలు పట్టుకుని ఈయన మెస్సయ్య, ఈయన దేవుని కుమారుడు నమ్మడం మానేసేసి వాళ్ళంట కమ్మగా ఆయన దగ్గరికి వెళ్తే రొట్టెలెత్తాడు, తృప్తిగా తినేస్తాం, వండుకునే పని ఉండదు, చక్కగా మాటలు చెప్తాడు, అయ్యన్నాయనకు పైన చివరిలో మాత్రం. అందుకే ప్రభు దగ్గరకు వచ్చారండి. యథార్థంగా చెప్పండి, ఎందుకు ఉపవాసాలు ఉన్నావు? ఎందుకు ప్రభు దగ్గరకు వస్తున్నావు? ఎందుకు రోజు 2 మార్లు 3 మార్లు ప్రార్థన చేస్తున్నావు? ఆ ప్రార్థనలో నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వేం అడుగుతున్నావు? నువ్వేం ఆశపడుతున్నావు? ఏదో ఒకటి ఇవ్వు, ఏదో ఒకటి ఇవ్వు, ఏదో వాటి కోసం ప్రభు దగ్గరకు వస్తున్నావు. మిగతా దేవుళ్ళు అందరికన్నా ఈయన కృప కలిగిన వాడు, కనుక కలిగిన వాడు, ఏడిస్తే చూడక ఏదో ఒకటి ఇచ్చేస్తాడు కాబట్టి అనేకులు వస్తున్నారు తప్ప దేని కొరకు రావాలో దాని కొరకు రావట్లేదు. మనలో కూడా అందరూ అట్లాగా ఉంటారు. ఎందుకు వెంబడిస్తున్నావు వేసేని? వాళ్ళు ఎందుకు వెంబడించారంట? ఆయన చెప్పేశాడు, మీరు రొట్టెలు తిని తృప్తి పొందుతున్నారు కాబట్టి వస్తున్నారు, రొట్టెల కోసం వస్తున్నారు, సూచనలు చూసి నన్ను నమ్మడానికి రావట్లా. ఎందుకు వస్తున్నావు? ఎందుకు ఉపవాసం ఉన్నావు? ఒకళ్ళు చెప్పండి నా భక్తి జీవితం కోసం అని చెప్పండి, ఒకళ్ళు చెప్పండి ఆత్మ ఎదగడానికి చెప్పండి. అవి కూడా అని చెప్తారు తప్ప అదే అని ఎవడో చెప్పడు. ఇక్కడ అది కూడా కావాలంటారు. మొదట ఏం కావాలి? ఈ భౌతికమైనవే కదా, వాటి కోసమే కదా నీ తెప్పులంతా, నీ భక్తి అంతా, నీ తాపత్రయం అంతా. దానికోసం ఈయన దగ్గరికి రావాలా? అందులోకి జరగట్లేదు ఇవేమి. నౌకలు ఉన్న వాళ్ళకి ఏం జరగట్లేదా? వాళ్ళకి జాబులు రావట్లేదా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదా? దానికోసం వేసే దగ్గర రావాలా? దానికోసం అయితే వద్దు, మానేయండి. ఈ జీవిత కాలం మట్టుకు యేసునందు విశ్వాసం ఉంచేవాడు వాడికన్నా దౌర్భాగ్యుడు వెళ్ళాడంట. కొరింథీ 15లో ఉంది కదా, ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు యేసుని నమ్ముకుంటే నీకన్నా దౌర్భాగ్యుడు లేడు. ఈ జీవితం అల్పమైంది, దీనివల్ల వచ్చే ప్రతిఫలం యుగయుగాలు ఉంటుందని చెప్పని దాని కొరకు యేసు ప్రభుత్వం వేరే మార్గము లేదని నమ్మి వచ్చినోడే భక్తి చేయాలండి. ఇందులో ఈ జీవితకాలం భక్తికి అయితే అసలు భక్తి చేయక్కర్లా. నువ్వు అన్యుడిగా ఉన్నా దేవునిలో ఉన్నా జరిగేవి జరిగిపోతూ ఉంటే మాకు వాళ్ళని అడగండి, ఏమైనా తక్కువ అవుతుంది? వాళ్ళకి వర్షం కురిపిస్తా అన్నాడు, వాళ్ళకి పంటలు పండిస్తా అన్నాడు, వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. మరి ఎందుకు నమ్ముకోవాలండి యేసుని? దానికోసం కాదు, దానికోసం కాదు. ఆయన నేను నిత్యత్వాన్ని తీసుకెళ్ళడానికి తాను అక్కడి నుంచి దిగి వచ్చి తన ప్రాణం అంతా దారపోస్తే ఆయన గురి, ఆయన లక్ష్యం నేను అక్కడ కూర్చోబెడతావైతే నువ్వు ఎంతసేపు ఈ భౌతికమైనవి అది ఇది అది ఇది వాటి కోసం యేసుని నమ్ముకున్నావా? ఈ రాత్రి మారుమనసు పొందు, ఈ రాత్రి పశ్చాత్తాపడు. నీ భక్తి గురి భౌతికమైనవి, అల్పకాలమైనవా? నీకు నిత్యత్వంలో వాడపాలను స్వాస్థ్యం ఇవ్వాలని, ఏమండి
అక్షరమైన నిర్మలమైన స్వాస్థ్యం ఆయన సిద్ధపరుస్తుంటే ఈ భూలోకల అల్పకాల కొన్ని రోజులు వాడుకుంటే పాడైపోయాయి, నాశనం అయిపోయాయి, మరుగున పడిపోయాయి, విలువ తగ్గిపోయాయి. వాటి కోసం ప్రభు దగ్గర ప్రయాసపడుతున్నావా? అదే దౌర్భాగ్యం అంటే. కింద చెప్తాడు చూడండి, మీరు నా దగ్గరికి కష్టపడుతున్నారే, క్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దు, నిత్య జీవము కలగజేసే అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. మనిషి కుమారుడు దానిని నీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఎవరిస్తారంట? మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తున్నాడు. తండ్రి నన్ను భూలోకానికి పంపించాడు, అక్షయమైన, క్షయము కాని, పాడవని నేను చెప్పాను చూడు. ప్రభు వాక్యం నిత్యము నిలిచిద్ది. ఆ అక్షయమైన ఆహారం ఎవరిస్తారంట? యేసే ఇస్తాడు. దానికోసం కష్టపడండి అన్నాడు. ఎవరండి? ఈ రోజున ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, ప్రభు నాకేం చెబుతాడో, ఏమి చెప్పినా వింటా, ఏమి చెప్పినా మార్చుకుంటా, ఏమి చెప్పినా నేర్చుకుంటా, ఈ తాపత్రయంతో వచ్చి కూర్చుని వాక్యం విని దాన్ని పట్టుకుని దాన్ని అర్థం చేసుకుని దాన్ని మార్చుకుని ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే వాళ్ళు ఒక్కరు చూపించండి సంఘంలో. ఎవరు వచ్చినా ఏదో ఒక ఆ వెనకమాల బాధ, ఏదో ఒక జీవితంలో బాధలు వండుకుంటుంటాయా? ఆ బాధ తీర్చయ్యా అనే తపన తప్ప, నా భక్తికి నీ వాక్యం కావాలయ్యా, నా ఆత్మకు నీ వాక్యం కావాలయ్యా, నీ జీవము కలిగిన మాట కావాలయ్యా అని దానికోసం తపన పడేవాళ్ళు, తాపత్రయపడే. క్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దు అన్నాడు, కానీ నువ్వు రోజుకి 8 నుంచి 10 గంటలు కష్టపడేది దానికోసం. అక్షయమైన ఆహారం కోసం కష్టపడమన్నాడు. ఇది కష్టపడండి అన్నాడు. దాన్ని నువ్వు 10 నిమిషాలు కూడా తీయట్లా, దాన్ని 10 నిమిషాలు కూడా చదవట్లా. అప్పుడు నీ ఆత్మ ఎలా ఉంటుందండి? ఆశేమో నేను భక్తిలో బలవంతుడిగా ఉండాలి, దానికోసం నువ్వు చేసే భక్తి ఏమో 10 నిమిషాల దేవుని వాక్యం నువ్వు చదివేది. 10 నిమిషాల అదేనా ప్రయాసం నువ్వు పడేది? కొందరికి బైబిల్ చదవడం రాదు, కానీ చదివించుకునే మనసు అన్న రావాలి. చదివించుకునే మనసు రావాలి. నేను 6th 7th క్లాస్ మా ఊళ్ళో హై స్కూల్లో చదువుతుంటే భోజనాలు క్యారేజ్ పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ బయట, కాలేజ్ బయట, స్కూల్ బయట ఒక పంపు ఉండేది ఇంట్లో దగ్గర. అక్కడికి వెళ్ళి బాక్స్ కడుక్కుంటుంటే ఆ ఇంట్లో ఒక ముసలమ్మ బయట కూర్చుని, బాబు ఒక్క 10 నిమిషాలు ఇటు రాయి వెళ్ళిపోదు కదా. ఏం మా అమ్మ ఏం కావాలని చెప్పని వెళ్తే, నా చేతిలో బైబిల్ పెట్టి అధ్యాయం చదివి వెళ్ళిపోను ఆయన. నాకు వచ్చిగా సండే స్కూల్ బ్యాచ్గా టక్ 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 చదివి అప్ చెప్పేసా. ఆవిడకి వినిపించా, ఎవరు అబ్బాయి అయ్యా? నేను చర్చికి వస్తాను, కృపారావు గారు చర్చికే, నువ్వు పలానా వాళ్ళ అబ్బాయివా? ఆవిడ నన్ను చూసి ఏం ఆశ్చర్యపడింది నాకు తెలియలే, కానీ కళ్ళు కనపడకపోతే ప్రభువా ఏం చేయమంటావు అని వదిలేయచ్చుగా. ఆవిడ సైడ్ ప్రాబ్లం వచ్చిందని చదువుకుంటాకి, వదిలేయచ్చుగా. వాళ్ళ అబ్బాయి ఒక సేవకుడు అయ్యాడు. తల్లికి వాక్యం మీద అంత శ్రద్ధ ఉంటే మరి బిడ్డకి ఎలా రావాలి? అసలు తల్లికి ఉండాలి కదా. ఈ వాక్యం పట్ల నీకున్న తీవ్రత ఏంటి? నుంచోబెడితే కంఠంగా ఎన్ని వాక్యాలు అప్పచెప్పగలవు? అసలు పలానా ఒక పుస్తకం తీయమంటే దాని ముందు వెనక ఏముందో కరెక్ట్గా తీయగలవా? పేజ్ నెంబర్ చెప్పకుండా. ఇన్ని సంవత్సరాల్లో నీకు దీని మీద వచ్చిన పట్టేంటి? రా సండే స్కూల్ పిల్లల నుంచో పెడతా 66 పుస్తకాలు అప్పచెప్తారు. 66 పుస్తకాలు అప్పచెప్తారు. నువ్వు విన్న వాక్యం అన్నా గుర్తుపెట్టిన అప్పచెప్పగలవా? దేనికోసం కష్టపడాలని ప్రభు చెప్పాడు. దేనికోసం కష్టపడుతున్నా? నిత్యము నిలిచేదేంటి? ఈ దేహాన్ని ఎంతో పోషించేది క్షీణించిపోయేదే. కానీ నువ్వు ఆత్మను పోషించు, అది బలంగా తయారయ్యేది. ఆత్మను పోషించు, అది అనేకుల్ని బలపరిచేదిగా మారింది. అందుకే పేతురు పత్రిక 2లో కింద అంటాడు, ఆ కింద వచ్చిన చదవండి 2లో, ప్రభు వాక్యం నిత్యము నిలుచును. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగాలంటే, రక్షణ విషయంలో ఎదగాలంటే ఆ పాలను అపేక్షించుడి. కోరుకో. అపేక్ష అంటే ఆశపడు, కోరుకో. ఎంతమంది వాక్యాన్ని కోరుకుంటున్నారు?
ఎంతమంది వాక్యాన్ని కోరుకుంటున్నారు? మనలో వినాలని, చదవాలని ఎంతమంది కోరుకుంటున్నారండి వాక్యాన్ని? నువ్వేం కోరుకుంటున్నావు? ఇజ్రాయేలీలు ఐగుప్తు విడిచి కానాను బయలుదేరిన తర్వాత అనుదినము వారికి పైనుంచి మన్నాను పంపించాడు దేవుడు. అనుదినము పైనుంచి మన్నాను పంపించాడు. ఆ మంచు వచ్చి పాలమంతా కంపేసినప్పుడు మంచుతో పాటుగా వచ్చి మన్నా వాళ్ళు ఉదయం లేచేటప్పటికే వాళ్ళ గుడారాలు చుట్టూ పడిపోయేదంట. ఎండకి మంచు ఇరిగిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఆ మన్నాను తెచ్చుకుని తినేవాళ్ళు. మంచు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే అరుణోదయం లేచి ప్రార్థన చేస్తావో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగం నింపుతాడు, నీ అంతరంగం ఆవరిస్తాడు, నిన్ను ఆవరిస్తాడు. అలా పరిశుద్ధాత్ముడిని ఆవరిస్తున్నప్పుడు నువ్వు బైబిల్ తీసి ఒక మాట చదివితే నీతో ఆ వాక్యం నుంచి దేవుడు మాట్లాడతాడు. ఆ మాట నువ్వు పట్టుకోగలిగితే నీ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. ఆ అనుభవం నీకుందయా? హాయ్, ఆ గ్రహింపు నీకుందా? ఆ అనుభవం నీకుందా? కోరుకోవాలంట. పుట్టిన పిల్లలు భూమి మీద పడ్డగాడి నుంచి తేపకి గ్యాప్ ఇచ్చి పాల కోసం ఎట్లా ఏడుస్తారో, రక్షించబడిన ఆ వ్యక్తి అంట ఎదగాలి నేను రక్షణలో అని చెప్పని, నేను ఎదగాలి, ఈ స్థితిలో మిగిలిపోకూడదని చెప్పి అపేక్షించాలంట వాక్యంని, పాల వంటి వాక్యంని. చూడండి, అక్కడ తేనె వంటి వాక్యం, ఇక్కడేమో మళ్ళీ ఆహారంతోనే పోలుస్తున్నాడు వాక్యాన్ని. అక్కడ దేంతో పోల్చాడు? ఇక్కడ దేంతో పోల్చాడు? యేసే దేంతో పోల్చాడు? మనుషుడు రొట్టె వలన కాదు, రొట్టెతో పోల్చాడు. వాక్యం ఆహారంతో ఎందుకు పోల్చబడుతుంది? నీకు అర్థం అవ్వాలని. దేహానికి ఆహారం ఎట్లాగో నీ ఆత్మకు వాక్యం అట్లాగా నీకు అర్థం అవ్వాలని పోల్చారు. వాళ్ళు 40 ఏళ్ళు పైనుంచి వచ్చిన మన్నానే తిన్నారు. నువ్వు బ్రతికి ఉన్నంత కాలము పైనుంచి నీకు ఇవ్వబడిన వాక్కును భుజించాలి. నీ అంతరంగంలో, నీ ఆత్మలో స్వీకరించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఈ వాక్యంలో దాగి ఉన్న ఆశీర్వాదం అంతా ఎంత కాదు. ఈ వాక్యంలో దాగి ఉన్న వాగ్దానములు అన్నీ ఇన్ని కావు. ఈ వాక్యంలో దాగి ఉన్న శక్తి, కృప అంతా ఎంత కాదు. కానీ అత్యంత నిర్లక్ష్యం చేయబడుతుంది ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమేనండి. ఈ వాక్యము నీ ఆత్మను బలపరిచి నిత్యము ప్రభువుతో ఉండేలాగా నిలిపేది ఈ వాక్యం. రక్షించడానికి శక్తి కలిగింది కూడా ఈ వాక్యం. హల్లెలూయా. నువ్వు రక్షించబడిన తర్వాత సాతానుడు నీ జీవితంలోకి వచ్చి శోధిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి వాడు? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం ఏముందో, 3వ వచనం, 4:3. ఆ శోధకుడు, వాడికి ఏం పేరు పెట్టాడు దేవుడు? శోధకుడు. వాడు యేసయ్యనే రక్త మాంసములో ఉన్నప్పుడు శోధించగా లేంది నిన్ను శోధించడా? నన్ను శోధించడా? మనకు శోధన ఉండదా? ఈ ఉపవాసాలు మొదలు పెట్టినా అక్కడ శోధించకుండా వదిలేస్తాడా? ఉపవాసాలు అయిన తర్వాత మాత్రం వదిలేస్తాడా? శోధన లేని దినం ఎప్పుడు ఉంది? శోధన లేని పరిస్థితి ఎప్పుడు ఉంది? నిత్యము శోధన ఉంటుంది కదా ఆత్మీయుడికి. ఆ శోధకుడిని వదిలిపెట్టడు. కానీ ఆ శోధకుడిని జయించే మార్గం ఏంటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఏమండి గలతీ పత్రిక పక్కన ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక మనకు తెలుసు, 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆత్మ వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోనండి. ఖడ్గం అంటే ఈ వాక్యమే. ఈ వాక్యమే నీ ఆత్మకు ఆహారం. అదే వాక్యం నీ చేతిలో ఖడ్గం. వాక్యముకున్న కృపను చూడండి. రాత్రి ఉడకపో, ఇదే వాక్యము నీ ఆత్మకు ఆహారం అయితే అదే వాక్యం నీ చేతిలో ఖడ్గం. శోధకుడు వచ్చినప్పుడు ఎవరి చేతిలో ఖడ్గం ఉంటుందో ఆ శోధకుడికి భయపడక, వంగిపోక ఆ ప్రార్థనా శక్తిని బట్టి చేతిలో ఉన్న ఖడ్గాన్ని బలంగా వాడగలరండి. ఖడ్గం పట్టుకుని నిలబడినప్పుడు వాడు పారిపోతాడు. మన చేతిలో ఖడ్గం ఉందా?
మన చేతిలో ఖడ్గం ఉందా? ఏంటి చేతులు అంటే బైబిల్ అక్షరాల్లో కాదు, బైబిల్ అక్షరాల్లో నీ ఆత్మలో ఉందా? ఎవ్వరు సమాధానం చెప్పలేరు దీనికి. ఒప్పేసుకుంటున్నారు ఏమని, మా జీవితాల్లో అతి నిర్లక్ష్యం చేయబడుతున్న విషయం ఏదన్నా ఉందంటే వాక్యమే. చూడండి ఏం చెప్పాడు, 149 కీర్తన 9వ వచనంలో ఆయన ఏమన్నాడు? 149:9. ఏమమ్మా తీట్లా త్వరగా 9 ఇటు చదువక్క. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ నీకేదన్నా విలువ ఉందంటే ఈ వాక్యం కలిగి జీవించడమే. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. 2 అంచులు కలిగిన ఖడ్గం నీ చేతిలో పెట్టాడంట. నీకేదన్నా విలువ ఘనత ఉందంటే నువ్వు ఎంతగా ఈ వాక్య ప్రకారం జీవిస్తావో అదే నీకు అంత ఘనత తెచ్చిపెట్టింది. ఎంత హుందా మెయింటైన్ చేయని, ఎంత లగ్జరీ మెయింటైన్ చేయని, అది భౌతికంగా విలువ తెచ్చిద్ది మనుషుల్లో తప్ప దేవుని ఎదుట, దేవుని మనుషుల మధ్య నీ ఘనత రావాలంటే నీ చేతుల్లో ఆ ఖడ్గం అంటే ఈ బైబిలే కాదు, బైబిల్లో ఉన్న వాక్యమును ధరించి జీవించే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడే నీకు ఘనత వచ్చింది. ఆ శోధనలో జయించే బలం వచ్చింది ఖడ్గం ధరించుకున్నప్పుడే. వాక్యం అని ఆత్మ ఖడ్గం అన్నాడు. వాక్యం ఒక ఖడ్గం లాంటిది. సాతాను వచ్చి నిన్ను శోధించినప్పుడు దేవుని వాక్యాన్ని చేతుల్లో ఉన్నప్పుడు వాడిని వెళ్ళగొడతానికి, వాడు పుట్టే ఆలోచనలు ఖండిస్తానికి, వాడు పుట్టించే తలంపులు ఖండిస్తానికి నీ చేతుల్లో ఉన్న ఖడ్గం ఉపయోగపడింది. ఎంతమంది ఆ ఖడ్గమును ధరించుకుని శోధన జయించే వరకు మన మధ్యలో ఉన్నారు? ముమ్మారు యేసయ్యతో మాట్లాడినప్పుడు, శోధించినప్పుడు ముమ్మారు యేసయ్య దానికి ఆన్సర్ ఎలా చెప్పాడంటే వాక్యం ద్వారానే చెప్పాడు. వాక్యం ద్వారానే చెప్పాడు. మరొక మార్గంలో ఏం చెప్పలేదు ఆయన. నీ జీవితంలో సాతాను మనుషుల ద్వారా శోధిస్తాడు, పరిస్థితుల ద్వారా శోధిస్తాడు. శోధించినప్పుడు నువ్వు పని చేస్తున్నావు, నువ్వు పని చేయకూడదు, నీలో ఉన్న వాక్యం పని చేయాలి. చూస్తుంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతుంది, దాని సంగతి తేలుతా. నువ్వు తేలిస్తే నీ భక్తి జీవితం నాశనం అయిపోద్ది. నువ్వు తేలిస్తే నువ్వు ఇదేం చేయాలి, నేను ఈ సమయంలో శోధించబడుతున్నాను, దేవుని వాక్యం నన్ను ఏమని చెప్పి నేర్పిస్తుంది, బోధిస్తుందని చెప్పని ఆ ఖడ్గమును ఆశ్రయించాలి, ఆ ఖడ్గాన్ని పట్టుకోవాలి. ఈ పరిస్థితుల్లో దేవుని వాక్యం ఓర్పు కలిగి ఉండు, సహించు, భరించు, నేను చూసుకుంటా, శోధన జయించే మార్గం అదే. మీకు తెలియదయ్యా, భౌతికంగా ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియదు, కానీ ఆత్మీయంగా బాగా తెలుసు. ఆ పరిస్థితికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఆత్మీయంగా నాకు బాగా తెలుసు. దేవుడు నన్ను బాగా నేర్పించాడు ఇలాంటి విషయాలు. నేను చదువుతాను కదా, నేను ధ్యానిస్తాను కదా, దీన్ని బుర్రలో పెట్టుకుంటాను కదా, ఈ విషయాలు నాకు తెలుసు. నువ్వు అంటావు నీకు తెలియదు, ఆవిడకి అట్టా చెప్తే బుద్ధి వచ్చింది. నీకు బుద్ధి వచ్చింది ఒక రోజున. నువ్వు పని చేస్తే, శోధన సమయంలో నీ దేహం పని చేస్తే, నీ భౌతిక హృదయం పని చేస్తే, శోధించబడినప్పుడు వాక్య ప్రకారంగా జీవించిన బ్రతుకు రాకపోతే నీకు బుద్ధి వచ్చి దాడికి బుద్ధి ఏం రాదు. సాతాను గడు కావాలనే కలుపుతున్నాడు నిన్ను, కావాలని రెచ్చగొడుతున్నాడు నిన్ను, కావాలని శోధిస్తాడు నిన్ను. నువ్వు రెచ్చిపోతే మొత్తం నాశనమే కదా. ఒకరోజు నీకు బుద్ధి వచ్చింది చేసిన పనులకి. ఏసే రెచ్చిపోయాడా? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకోండి, ఏంట్రా నీ దేవుని కుమారుడు కదా చూపుతా చూడు అన్నాడా? మరి నువ్వైతే ఏం చేస్తావు? వాడు రెచ్చగొట్టినప్పుడు శోధకుడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఏంట్రా చూపిస్తున్నా నేను అనలా. ప్రభు రొట్టె అక్కర్లేదు నాన్న, ఆయన నోటి నుంచి ప్రతి ఒక్క మాటను బతికిచ్చింది. ఎలా చెప్పాడండి సమాధానం సాతాను గడికి? నువ్వు ఎలా చెప్తావు శోధించే మనుషులకి? శోధించే పరిస్థితులకు నువ్వు ఇచ్చే జవాబు ఎలాగుంటది? శోధించే పరిస్థితుల్లో నువ్వు రెస్పాండ్ అవుతున్న విధానం ఎట్లాగుంది? నీలో వాక్యం ఉందా? వాడే ఉన్నాడా? నువ్వు రియాక్ట్ అయ్యేటప్పుడు అర్థమైపోతుంది. చేసిన తర్వాత ఎడుతాం కాదు, చేయకముందు అర్థం చేసుకోవాలి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఖడ్గం ఉంటే జయిస్తావు. ఉపయోగించడం రాకపోతే పడేడుస్తుంటే దేవుడు నేర్పిస్తాడు. అదే వాక్యం నీకు తెలీదా అని నేర్పిస్తాడు, దేవుడే నేర్పిస్తాడు వాక్యాన్ని. అండి ఈ రెండో రోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే
ఈ మిగతా 19 రోజులలో ఇవ్వబడే వాక్యము నీ ఆహారంగా నువ్వు అపేక్షించి నువ్వు కోరుకుని నువ్వు ఆ దాన్ని భుజించి బలవంతుడిగా ఖడ్గం ధరించి యోధుడిగా మారాలనేది నా తాపత్రయం, దేవుని చిత్తం. వాక్యం గురించి మీకు ఎప్పుడు చెప్పలే, రాత్రి ఎందుకు చెప్తున్నాను? నువ్వు అపేక్షతో కోరుకోవాలి ఈ వాక్యాన్ని. ఆరాట పిల్ల పాల కోసం ఎలా గగ్గోలు పెట్టద్దో వాక్యం కోసం అలా తీవ్రత పడాలి నువ్వు. ఏ ఒక్కరిలో తపన లేదు. కూర్చోబెట్టి భక్తి చేపిస్తేనే భక్తి ఇక నీకు జీవితకాలం అట్లా చేపించాలా? యుద్ధం వెళ్ళదు, లేకపోతే చోచో అనాలి దాన్ని స్పీడ్ అవ్వాలంటే. అట్లా ఎంతసేపు ముళ్ళకర పెట్టి చోచో అంటేనే భక్తి అనేది. ఏమండి, వాక్యం నీ ఆత్మను రక్షించే శక్తి కలిగింది. వాక్యం నీ ఆత్మకు ఆహారంగా ఉంది. వాక్యం శోధనలో నీకు జయమిచ్చేదిగా ఉంది. వాక్యం నీ మార్గానికి వెలుగుగా ఉంది. ఉందా లేదా? 119 కీర్తనలో ఆయన ఏమన్నాడు? చూడు, 130 వచ్చిన ఒకసారి చదివి పెట్టండి. నీ వాక్యములు వెల్లడి అగుడు తోడని వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. అవి తెలివిలేని వారికి దేవుని వాక్యం నీకు ఎంతో తెలివిచ్చిద్దండి. నేను ఇప్పటికీ వాక్యం చదువుతున్నాను, ఇది 12వసారి. ఎప్పుడూ ఒక కొత్త విషయం, ఇంకా లోతు, ఇంకా ఒక సముద్రపు గని లాంటిది వాక్యం అండి. ఇంకా విషయం, ఇంకా జ్ఞానం, ఇంకా జ్ఞానం నేర్చుకుంటానే. ఇప్పుడు నేర్చుకుంటుందని బట్టి గతంలో నేర్చుకుని చూస్తే అసలు అదేముందనిపిస్తుంది. వెళ్ళే కొలది నీ చీకటిమయమైపోయిన జీవితంలో నీకు అర్థం కానీ, నీకు అడుగు వేయడమే తెలియని, ఆలోచనే తెలియని పరిస్థితుల్లో ఈ వాక్యం నువ్వు వినగలిగితే ఈ వాక్యం నీకు వెలుగుమయముగా నీ జీవితంలో మారిద్ది. తెలివినిచ్చి నువ్వు వెళ్లాల్సిన మార్గాన్ని నీకు బోధించింది. భక్తుడు చెప్పాడు, వృద్ధులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, ఏమండి శత్రువుకు మించిన జ్ఞానం ఈ వాక్యం ధ్యానించిన వాడికి వచ్చిందంట. జ్ఞానం ఉందా నీకు? ఏ జ్ఞానం ఉంది నీలో? ఈ వాక్యం ధ్యానించే వాడికి శత్రువుకి మించిన జ్ఞానం ఇస్తాడంట, వృద్ధులకి మించిన జ్ఞానం ఇస్తాడంట, బోధకుల్ని మించిన జ్ఞానం ఇస్తాడంట. నువ్వు దీన్ని తిన్నగా చదివితే నాకన్నా ఎక్కువ దైవ జ్ఞానముతో నింపబడతావు. ఉంది వాక్యం అట్లా. బోధకులకు మించిన జ్ఞానం వచ్చిద్దంట. ఉందా లేదా వాక్యం అట్లాగా? మరి ఎందుకు పొందుకోవు నువ్వు? ఎందుకు పొందుకోలేకపోతున్నావు నువ్వు? దేవుని హృదయము బాధ ఎవరికి తెలియట్లేదండి. వాక్యం దొరుకుతున్న రోజుల్లో నువ్వు కాలదనుకుంటున్నావే, దొరకని రోజు ఒకటి రాబోతుంది. కరువయ్యే రోజు ఒకటి రాబోతుంది. వెతికినా కనపడిన రోజు ఒకటి రాబోతుంది. ఆయన వాక్ పట్టుకుందామన్న అర్థం కాని రోజు ఒకటి రాబోతుంది. ఇప్పటికే 170% సంఘాలలో కల్పిత కథలతో, దుర్బోధలతో, ఏమండి వ్యర్థమైన నింపేశారు ఇప్పటికే. ఆ మిగతా వాళ్ళు ఎంతకాలం ఎట్లా స్థిరంగా ఉంటారు చెప్పలేం, ఎంతవరకు ఉంటారో చెప్పలేం. స్తోత్రం చెప్పు. ఆఖరిగా నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. ఈ మాటలను ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనం చదివిపెట్టండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఈ మాటలు ఫస్ట్ టైం ఏంటున్నామా? కాదు అమ్మా, విన్నాం. నేను బండ మీద కట్టుకున్నాను అన్నోళ్ళు ఒకళ్ళు చెప్పండి మన మధ్యలో. ఏంటండి, మునుపు నీకు దేవుని వాక్యం తెలియదు, మునుపు చెప్పేవాళ్ళు లేడు. నీ జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా భయపడి ఉండాలో, వేటికి దూరంగా ఉండాలో, ఏవి మంచివో ఏవి చెడ్డవో నీకు నేర్పించడం ఎవడో లేడు. కాబట్టి ఎలా పడితే అలా పెరిగిపోయి, ఎలా పడితే అలా కట్టేసుకున్నావు నీ బ్రతుకుని. ఈ రోజున ప్రభువు నీకు మాటలు ఇచ్చాడు. ఇల్లు కట్టుకోవడం అంటే ఇల్లు కాదు భౌతికంగా,
నిన్ను నీవు నీ వ్యక్తిత్వాన్ని నీ భక్తిని దేవునిలో కట్టుకోవడం ఈ మాటల ద్వారా జరగాలి. ఈ మాటలు విని వాటి చొప్పున చేస్తే బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన, బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన అనుకో. నువ్వు కట్టుకుంటున్నావా? దేవుని యొద్దకు వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, మునుపు నీకు తెలియదు, మునుపు నీకు మాటలు లేవు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఎలా కట్టుకోవాలో, నువ్వు ఎలా కట్టుకోవాలో ఒక బలమైన ఒక గృహముగా మారాలి ఆయన చెప్తున్నాడు. బలమైన వ్యక్తిగా ఎలా కట్టుకోవాలో నేర్పిస్తున్నాడు. విని పాటిస్తున్నావా? ప్రభు వదిలిపెట్టిన విషయం బైబిల్లో ఉందా? ప్రభువుతో ఎలాగ ఉండాలి, బోధకులతో ఎలాగ ఉండాలి, సంఘంతో ఎలాగ ఉండాలి, కుటుంబంతో ఎలాగ ఉండాలి, భర్తతో ఎలాగ ఉండాలి, భార్యతో ఎలాగ ఉండాలి, బిడ్డలతో ఎలాగ ఉండాలి, యజమానుడు అయితే నీ కింద పనివాళ్ళతో ఎట్లాగ ఉండాలి, నువ్వు పనివాడివైతే యజమానుడితో ఎట్లాగ ఉండాలి, అత్తతో మామతో ఎట్లాగ ఉండాలి, ప్రతి విషయం సమాజంలో ఎట్లాగ ఉండాలి, రూపాయి విషయంలో ప్రతి మాట నీకు చెప్తున్నాడే. ఆ మాటల చొప్పున నువ్వు కట్టుకుంటున్నావా? ఆ మాటల చొప్పున నీ వ్యక్తిత్వాన్ని, నీ క్రియలను కట్టుకుంటున్నావా? ఏమిద్దో చెప్పనా, ప్రతి మనిషి జీవితంలో శోధకుడు వస్తాడు, బలమైన కీడులు తెస్తాడు, బలమైన పరిస్థితులు తెస్తాడు. అలా వచ్చినప్పుడు ఈ మాటల ప్రకారం కట్టుకున్నాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎప్పటికీ పడిపోడు, వాడు ఎప్పటికీ తొలగిపోడు, వాడు ఎప్పటికీ ఏమీ కాడు. వాడు స్థిరంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడి జీవితాన్ని వాక్యం మూలంగా కట్టుకున్నాడు కాబట్టి వాడి బ్రతుకంతా, వాడి క్రియలన్నీ, వాడి తలంపులన్నీ వాక్య ప్రకారం ఉన్నాయి కాబట్టి ఏ శోధన, ఏ సాతానుడు, ఏ ఉపద్రవం, ఏ కరువు వాడిని కదిల్చలేదు, వాడిని ఏమీ చేయలేదు. వాక్యం వింటున్నారు కానీ ఏమండి, వాక్యం వింటున్నారు కానీ వాడు బాగా చెప్పాడే, ఇవ్వలేను కాస్త ఎక్కువ వరుతున్నాడు, ఇవ్వలేను డల్గొన్నాడు, ఇవ్వలేను త్వరగా అయిపోయింది, నువ్వు ఈ కామెంట్లు చెప్తా కూర్చున్నావా కింద? ఏమండి, గడిచిన ఆదివారం వాక్యం చెప్పాను, నీకు ఇంతకు మునుపు తెలియని విషయం ఒకటి ప్రభు చెప్తున్నాడు అనుకో, అది ఒకవేళ అప్పుల గురించే ఉంది, ఆ విషయం దేవుడు నీకు చెప్తున్నాడు అనుకో, నువ్వు వాక్యం అయిపోయిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలి? ప్రభువా, ఈ సత్యం నాకు ఇప్పుడు దాకా తెలియక, ఈ విషయం నాకు ఇప్పుడు దాకా తెలియక, రూపాయి విషయంలో, ఇచ్చే విషయంలోనూ, పుచ్చుకునే విషయం నేను ఇట్లా ఉన్నాను ప్రభువా, ఇప్పటి నుంచి నేను సరి చేసుకుని నేను సరిగా కట్టుకుంటానని చెప్పని ఆ విషయాన్ని నువ్వు మార్చుకుంటానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా? ఏమన్నా తపన పడుతున్నావా? ఎందుకంటే కూర్చున్నావు దేవుని వాక్యం ఎదుట? ఎందుకు వింటున్నావు దేవుని వాక్యాన్ని? పిచ్చి మాటలా? రక్షించడానికి శక్తి కలిగిన మాటలు, ఎదురించడానికి ఖడ్గం వల్ల నీ చేతుల్లోనికి నిలబడి నీ చేతుల్ని బలపరిచే ఖడ్గం వంటి మాటలు, నీ చీకటి బ్రతుకుని వెలుగుతో నింపే మాటల్ని ఎంత తేలిక తీసేస్తానంటే గుండెలో ఆ మంట, నొప్పి దేవుడికే తెలిసిద్దండి. సావుకులుగా దేవుడు వాక్యం ఇచ్చిన తర్వాత, అది తీసుకెళ్లి సంఘానికి నేర్పించిన తర్వాత ఒక్కడు కూడా దాన్ని పట్టించుకోకపోతే, ఒక్కడు కూడా దాన్ని శ్రద్ధ చూపించకపోతే, ఒక్కరు కూడా దాని ప్రకారం కట్టుకుంటానికి ఆసక్తి చూపించకపోతే, ఎందుకు చూపించరు? వచ్చేది రొట్టెల కోసం, దీనికోసం కాదు. వచ్చేది రొట్టెల కోసం కదా, ఈ వాక్యం అక్కర్లేదు కదా, జీవన దేవుని మాట నీకు అక్కర్లేదు కదా. నీకు కావాల్సిన రొట్టెలే, నీ ఆకలి తీరడమే, నీ అవసరం తీరడమే, నీకు అదే కావాలి కదా. ఇది అక్కర్లేదు కదా. ఇది పట్టుకోక, దీని ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోక ఏమవుతుందో తెలుసా? అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, అననుకూల అపాయాలు వచ్చినప్పుడు, ఊహించిన ప్రమాదములు వచ్చినప్పుడు, ఆ పరిస్థితుల్లో నువ్వు ఇసుక మీద ఉన్నావు కాబట్టి, నీకు వ్యక్తిత్వం దేవునిలో కట్టుకోలేదు కాబట్టి, ఎలా ప్రవర్తించాలో తెలియక, ఎలా నిలబడాలో తెలియక, ఎలా ఎదుర్కోవాలో తెలియక కుప్పకూలిపోతున్నావు. పేరుకే ఇలా ఉంటున్నావు దేవునిలో, ఇక్కడ ఆత్మీయతలో కుప్పకూలిపోయి, నీరు గారిపోయి మట్టి పాలైపోతున్నావు. జాగ్రత్త. ఇన్నాళ్ళున్నా కానీ భక్తి నీ జీవితం ఇలా ఎందుకు ఉందనంటే, నువ్వు వింటున్నావు, నువ్వు మోసపుచ్చుకుంటున్నావు, విని వెంబడించట్లా, బండ మీద కట్టుకోవట్లా. ఇంత మునుపంటే కట్టుకోవడానికి నీ నేర్పించిన వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రభు నిన్ను కూర్చోబెట్టి చంటి పిల్లలను గారవించినట్లుగా నీకు దేవుని వాక్యం ఇస్తున్నప్పటికి కూడా లెక్కలేదు. అట్లాగే చెప్తారులే, ఎవడు చేస్తాడు? చేస్తే బండ మీద ఉన్న ఇల్లులాగా మారుతావు, చేస్తే బలవంతుడిగా ఉంటావు, పాటిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా కదలవు, స్ట్రాంగ్ పర్సన్గా ఉంటావు. ఎలాంటి వరద వచ్చినా కానీ నువ్వు ఏం భయపడవు. ఎందుకంటే నీవు రక్షణ పొందుకున్న ఆనాటి నుంచి కూడా నీ వ్యక్తిత్వము, నీ క్రియలన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయి. వాక్యానుసారంగా జీవించేవాడిని కదిలించేవాడు ఎవడండి అసలు? వాక్యాన్ని పట్టుకుని నిలబడి జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకున్న వాడిని, వారి కుటుంబాన్నైనా వాడినైనా కదిలించగలిగిన వాడు ఎవడు?
వాన, వరద, గాలి ఏది కూడా కదిలించలేదంట. నువ్వు ప్రతి చిన్నదానికి భయమే, ప్రతి చిన్నదానికి గాబరానే, ప్రతి చిన్నదానికి తొందరపాటే, ప్రతి చిన్నదానికి ఏమండి నీ ఉద్రేకమే. ఒక చిన్న పరిస్థితిని పెద్ద పెద్ద అపాయంగా మార్చుకుంటున్నావు. ఒక చిన్న పరిస్థితిని భయంకరమైనగా చేసుకుంటున్నావు. అసలు ఆ జరిగిన దానికి ఇప్పుడు నీ జీవితంలో జరిగిన దానికి సంబంధం రాకూడదు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. నీకు బండలాగా నిలబడుతూ రాక మట్టి పాలైపోతున్నావు. జాగ్రత్త. కట్టుకోవడానికి ఇచ్చాడు దేవుడు, బండ మీద కట్టుకోమంటున్నాడు. కట్టుకోగలిగితే మరణించే వరకు నిన్ను ఎవడో కదపలేడండి. కట్టబడిన వ్యక్తి అయినా, కట్టబడిన కుటుంబమైనా, వాక్యం మీద కట్టబడిన సంఘమైనా ఎన్నటికీ దేనికి ఎప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులు కూడా చెల్లించదు. నిలబడిపోతే మన బతుకులు ఏంట్రా బాబు అని అంటే ఈ చెవుల్లో నుంచి వెళ్ళి ఆ చెవుల్లో నుంచి అట్లా వెళ్ళిపోతావు. విని దాన్ని విడిచిపెట్టి నిన్ను నువ్వు మోసం చేసుకుని ఈ రోజున మళ్ళా నాకేదో అయింది, నీకేం అవ్వాలా, నీకేం జరిగిందో నీ వల్లే జరిగింది. నీ బ్రతుకులో ఏదైతే కీడు నష్టం జరుగుతుందో ఈ రోజు దేవుడు నమ్ముకున్నా కూడా అంటే అది నీవు చూపిస్తున్న నిర్లక్ష్యం ఏదైతే ఉందో దానివల్ల అట్లా అయిపోతుంది. స్తోత్రం చెప్పు. యేసయ్య హెజ్కేలుని పిలిచి అన్నాడు, ఈ గ్రంథం భుజించు, ఈ గ్రంథాన్ని భుజించు. తేనె వంటి వాక్యము దేహానికి కొంచెం అనీజీగా ఉంటుంది, కడుపుకు చేదుగా ఉంటుంది. ఇందులో ఉన్న కఠినత్వాన్ని బట్టి కొన్ని వైరాగ్యాలు, కొన్ని వదులుకోవాలి, కొన్ని చంపుకోవాలి, కఠినంగా ఉంటుంది. కానీ నువ్వు పాటించినప్పుడు బండ మీద నిలబడి నింటి మళ్ళీ నీ బ్రతుకు స్టాండర్డ్ అయిపోద్ది అంతే. స్టాండర్డ్ స్థిరం పడిపోద్ది అంతే. దూరదృష్టితో ఎవరూ కూడా ఈ రోజున్న వాటిని చంపుకుని నరుక్కుని దేవునికి నిలబడి దేవునిలో కట్టుకుని నిలబడే వాళ్ళు ఎవ్వరు లేరండి. వాడికి రొట్టెలు అయిపోతే చాలు. దేవుడు మహాకృపండి. మొన్న అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు గొప్ప సహాయం చేశాడండి. నువ్వేం సాధిస్తున్నావు? దేవుడు చేస్తున్నాడు కానీ సహాయాలు. ఆయన సహాయం చేయింది ఎప్పుడో ఒకటి చెప్పు. నువ్వు భక్తి చేసినా చేయకపోయినా, ఉపవాసం ఉన్నా లేకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన నీకు సహాయం చేయింది ఎప్పుడు? ఆయన ఎప్పుడు సహాయం చేస్తున్నాడు. నువ్వు చేయాల్సిందే చెయ్యవు. నువ్వు కట్టుకోవాల్సిందే కట్టుకోలేకపోతున్నావు. నువ్వు ధరించుకోవాల్సిన ఖడ్గాన్ని ధరించుకోలేకపోతున్నావు. నువ్వు కోరుకోవాల్సిన ఆ పాదం వంటి వాక్యం కోరుకోలేకపోతున్నావు. చెత్తంతా కోరుకుంటున్నావు. ఈ రాత్రి అయినా వాక్యము కొరకైనా ఆకలితో నింపబెడదాం. రాబోతున్న రోజుల్లో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఆ ప్రకారంగా కట్టుకోవడం, ఒక్కొక్క రాయి పేర్చి నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆత్మీయతను కట్టుకోవడం నేర్చుకో. మేలు అయ్యే జరుగుతాయండి. మేలు చేయక ఆయన ఉండలేడు. ఆయన మేలు చేసే దేవుడు, మేలు చేయకుండా ఆయన ఉండలేడు. కీడుకి దేవుడు కాదు, మేలుకే. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీతో మాట్లాడుతున్నాడే ఆ మాటలతో నీ జీవితాన్ని కట్టుకో, నీ వ్యక్తిత్వం కట్టుకో, నీ మాటను కట్టుకో, నీ చూపును కట్టుకో, నీ ప్రవర్తన కట్టుకో, నీ ఉద్దేశాలను కట్టుకో. నువ్వు ఒక మంచి ఆత్మీయుడిగా నిలబడు. రాబోయే పరిస్థితులు ఎలాగున్నా నిన్ను ఎవడో కదపలేడు. ఏ దురాత్మ ప్రభావం కదపలేదు. ఏ భయము నీలో పుట్టనివ్వడం, దేనికి బెదరనివ్వడం. కుడి పక్కన ఎంతమంది పడ్డా, ఎడం పక్కన ఎంతమంది పడ్డా నువ్వు నిలబడిపోయి ఉంటావు. అలా ప్రత్యేకపరుస్తాడు వాక్యాన్ని భుజించే వాడి జీవితంలో. హల్లెలూయా. రాత్రి ఇంతగా దేవుని వాక్యానితో మాట్లాడుతున్నా. ఈ వాక్యాన్ని ఇప్పటికైనా కట్టుకునే వ్యక్తిగా ఉంటావో, ఎప్పటిలాగానే విడిచిపెట్టి మోసం చేసుకుంటావో దేవుడు నీ చేతికి అప్పచెప్తున్నాడు. నా ఆశ అయితే ప్రతి ఒక్కరూ మాటలు పట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ బండ మీద కట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిలబడి వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అది లోకము అనేకులు ఆశ్చర్యపోయే వారిలాగా నీ జీవితమే వారికి ఒక గొప్ప కనువిప్పులాగా మార్చబడాలి. అట్టి కృప ఈ ఉపవాసాల మూలంగా, అట్టి భాగ్యము దేవుడు మన జీవితాలకి, ఆత్మల కుటుంబాలకు సంపూర్ణం కలగజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అంటే ప్రార్థన చేస్తారా?